మేలుకో మిత్రమా, నీ వల్ల కాదని అన్న నోర్లే నీ విజయాన్ని చూసి ఆ చప్పట్ల ధ్వనికి ఆ యొక్క శబ్దం చిన్నబోవాలని చెప్పి, అలాగే నువ్వు ఎంచుకున్న ఈ పోరాటానికి చిహ్నంగా నీ పేరు ప్రతి ఒక్క నోటి నుండి పలకాలని చెప్పి, అలాగే నిన్ను చూసి చులకనగా మాట్లాడిన వారు నీ యొక్క ప్రతి అడుగు చూసి భయపడే విధంగా నీ పోరాటం ఉండాలని చెప్పి, నీ అంతిమ పోరాటం నీ గెలుపుగా మలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ యొక్క హ్యాపీ న్యూ ఇయర్ కోరుకుంటున్నాను. అలాగే శ్రమించే గుణం, కష్టించే తత్వం మనిషికి మాత్రమే ఉంటుందండి. దాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించుకోవాలని, సమయం ఒక్క విలువని నువ్వు బాగా తూచా తప్పకుండా సమయంని బాగా అర్థం చేసుకొని డైలీ దాని తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలని, నెక్స్ట్ నీ యొక్క పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు నేను ఎదుర్కొని ఇంత దూరం వచ్చావు కాబట్టి నీ యొక్క అంతిమ ఒక 50 రోజులు అనేవి ఇంకా డబల్ యొక్క ఉత్సాహంతో, 2 రెట్ల ఉత్సాహంతో నువ్వు ముందుకు వెళ్ళాలని చెప్పి, అలాగే నేనైతే ఈ పోరాటానికి సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా సిద్ధంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే, నీ యొక్క హ్యాపీ న్యూ ఇయర్ అనేది నేను ఎందుకు కేక్ కట్ చేస్తున్నానంటే, ఒక పాజిటివ్ ఇంటెంట్ అనేది మనిషికి ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుందండి. నేను కేక్ కోసి సెలబ్రేట్ చేయడం మెయిన్ ఉద్దేశం కాదు. ఒక పాజిటివ్ మెంటాలిటీతో ముందుకు వెళ్తే మీ యొక్క సక్సెస్ అవ్వడానికి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి పాజిటివ్గా ఉండాలి మనిషి. నేను అందుకని కేక్ కట్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా అందరూ పాజిటివ్గా ఉండాలని చెప్పి నా యొక్క మెయిన్ ఉద్దేశం. నువ్వు ఈ యొక్క 50 రోజుల మటుకు కష్టంగా సీరియస్గా చదవండి ఫ్రెండ్స్. న్యూ ఇయర్ అంటే ఏం మారేది ఏముండదు, కానీ ఇంకా సరైన ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ అనే వాళ్ళు ఏంటంటే ముందు ఎన్నెన్నో చేస్తుంటారు, కానీ ఒక్కొక్క రోజు చాలు అది మారిపోవడానికి. సో ఈ న్యూ ఇయర్కి అవన్నీ మీరు ముందు జరిగినవన్నీ మర్చిపోయి ఫ్రెష్ స్టార్ట్ చేయాలని చెప్పి నేను మీ యొక్క లోపల ఉన్న కసిని, ఆ కృషిని మీరు బయటికి తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ బుక్స్ అనేవి లిమిటెడ్గా పెట్టుకోండి. నేనైతే ఫాలో అయ్యేది సబ్జెక్ట్కి ఒక బుక్కే. నెక్స్ట్ లిమిటెడ్గా పెట్టుకొని దాంట్లో ఉన్న మెయిన్ కోర్ కాన్సెప్ట్స్ని డబల్ రివిజన్స్ చేస్తూనే ఉండండి. రివిజన్సే మ్యాటర్ అండి. మనకు వచ్చేది 300 మార్కులు ఎవరికి రావు. వచ్చే మార్కులు ఏంటంటే రివిజన్ చేసిన వాళ్ళకి బెటర్ మార్క్స్ వస్తాయి. కాన్స్టెంట్ బుక్స్ ఫాలో అవ్వండి, దాన్నే మల్టిపుల్ రివిజన్స్ చేసుకోండి. టెస్ట్లు అయితే రాయండి, టెస్ట్లు రాయకుండా అయితే ఉండకండి. చూడండి, గౌతమ్ బుద్ధుడు కూడా తను రాజు అయినా కానీ అతను చూసిన ఓల్డేజ్ కానీ లేదా డెడ్ బాడీని కానీ అలాంటి కొన్ని చూసి అతను కూడా మారిపోయి బౌద్ధుడిగా మారాడనమాట. మనం నేర్చుకుంటున్నాం బుద్ధిజం గురించి. అలాగే మనిషి ఒక్క నిమిషం చాలండి మారిపోవడానికి. సో మీరు ఎన్ని చేసినా ఏంటంటే ఈ యొక్క 50 రోజులు మీరు కష్టపడండి, సీరియస్గా చదవండి. మన మెదడే, మన థాట్సే మనల్ని నడిపిస్తాయి. అది మీరు గమనించుకోవాలి. ఎవరో హ్యూమన్స్ సడన్గా చిన్నప్పుడు అందరూ ఒకేలా పుట్టారు, ఒకేలా పెరిగారు, కానీ ఒక్కొక్కరు ఒక్కోలా గొప్పగా ఎలా సాధిస్తున్నారంటే మనోశక్తి, వాళ్ళు ఆలోచించే విధానం అండి. సో మీరు కూడా ఒక పాజిటివ్ ఇంటెంట్తో ఈ యొక్క 50 డేస్ కష్టపడండి. ఓకేనా ఫ్రెండ్స్? నా సైడ్ నుంచి అయితే నేను మిమ్మల్ని డైలీ మోటివేట్ చేస్తూనే ఉంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు నా లైక్స్ అనేది ఎవరు చేయట్లా, కింద కామెంట్ కూడా చేయండి. హ్యాపీ న్యూ ఇయర్ అయినా సరే ఒక పాజిటివ్గా. అప్పుడు నాకు అర్థమవుతుంది ఎంతమంది నన్ను డైలీ ఫాలో అవుతూ నన్ను లైక్స్ చేస్తూ నన్ను ముందుకు సాగిస్తున్నారు ఏంటంటే నాకు ఒక ఐడియా వస్తుంది. సో ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని, అలాగే కింద హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి నాకు విష్ చేస్తారని, అలాగే అందరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఆఫర్స్ అనేవి చాలామంది అడిగారు ఫ్రెండ్స్, ఈరోజు కూడా కంటిన్యూ అవుతాయి. జాన్ 1 ఒకటే, కానీ ఒక స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఫస్ట్ 10 మెంబర్స్కి ఎవరైతే మెసేజ్ చేస్తారో ఫస్ట్ 10 మెంబర్స్ ఈరోజు వాళ్ళకి స్పెషల్గా నేను 1000 రూపీస్కి అన్నీ ఇచ్చేస్తానండి. అంటే టెస్ట్ సిరీస్ కానీ, మెంటర్షిప్ కానీ, నెక్స్ట్ ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్ కానీ, ఎస్ఎన్టీ స్టాటిక్ కానీ, అంతా కేవలం 1000 రూపీస్కే. బట్ ఫస్ట్ 10 మెంబర్స్కే, ఎందుకంటే నేను కూడా నా సైడ్ కూడా ఆలోచించాలి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఉంటానండి. బాయ్ అండి అందరికీ.